ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు ఏ నక్షత్రాల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఏ నక్షత్రాల్లో రాహువు అనుకూల ఫలితాలు ఇస్తాడు? ఏ నక్షత్రాల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు? అలాగే రాహువు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులేంటి? ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి రాశులేంటి? రాహువు ఎప్పుడు యోగకారకుడుగా పనిచేస్తాడు? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. రాహు యొక్క ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు రాహు యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వారు ఏ నక్షత్రాల్లో ఉంటారో, ఏ రాశుల్లో ఉంటారో ఆ నక్షత్రాధిపతి, ఆ రాశ్యాధిపతి యొక్క స్థితి కూడా రాహు ఇచ్చే ఫలితాలని ప్రభావితం చేస్తుంది. అంటే రాహు ఒక నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రాధిపతి కనుక మంచి యోగంలో ఉంటే రాహువు కూడా మంచి యోగ ఫలితాలని ఇస్తాడు. అలాగే రాహు ఒక రాశిలో ఉండి రాశ్యాధిపతి కనుక యోగంలో ఉంటే రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం. ఇక రాహు యొక్క ప్లేస్మెంట్ని కనుక చూసినట్టయితే ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యము. కొన్ని నక్షత్రాలు రాహుకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి నక్షత్రాలు, కొన్ని రాశులు కూడా రాహుకి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి రాశులు. అదేవిధంగా తీవ్రగ్రహమైనటువంటి గ్రహాల నక్షత్రాల్లో ఉన్నప్పుడు, అలాగే కొంతమంది వరకు అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నక్షత్రాల్లో రాహు ఉన్నప్పుడు కూడా కొంత ప్రతికూల ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక రాహుకి రాశిరీత్యా చూసినట్టయితే వృషభము, మిథునము, కన్య, కుంభము ఇవి రాహుకి చాలా మంచి ఫలితాలను ఇచ్చే రాశులుగా చూడాలి. అలాగే తులారాశిలో కూడా రాహు సాధారణంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండు ఒక రాశిలో ఉండి అందులో కనుక రాహు ఉన్నట్టయితే కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం మొదట అనలైజ్ చేయాలి. ఆ తర్వాత రాహు యొక్క నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి యొక్క స్థితి ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా రాహు ఒకవేళ ప్రతికూలంగా ఉండి రాహు మహాదశ కనుక స్టార్ట్ అయింది అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సరే. అవి ఏంటి అంటే రాహువు ప్రధానంగా భ్రమంలో ఉంచేటువంటి గ్రహము, అలాగే నేల విడిచి సాము చేయడము, తన శక్తికి మించి ఊహించి ప్రాకులాడి ఆర్థిక విషయాల్లో ఇబ్బందుల్లోకి వెళ్ళడము, చేసేటువంటి జాబ్లో కావచ్చు కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడము, ఇవన్నీ సృష్టించేటువంటి గ్రహం రాహువు. ఎందుకంటే రాహువు రియాలిటీకి దూరంగా తీసుకెళ్ళి తన భ్రమంలో ఉంచి జాతకుణ్ణి అన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేసేటువంటి గ్రహం రాహువు. కాబట్టి రాహు మహాదశ వచ్చినప్పుడు కొన్ని మౌలికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా చేసే వృత్తి వ్యాపారాల్లో సాహసం చేసి తాహతకు మించి సాహసం చేయడము, రిస్క్ తీసుకోవడం అనేవి చేయకూడదు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. అలాగే గ్యాంబ్లింగ్, లాటరీ, బెట్టింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే రాహువు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాడు. అదేవిధంగా చివరిలో ఎంత ఎత్తుకెళ్లారో అక్కడి నుంచి కిందకి పడదోసేటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు రాహువు. అందుకని ఎప్పుడు రాహు మహాదశలో డౌన్ టు ఎర్త్ ఉంటూ నైతిక విలువలు కట్టుబడి ఉంటూ జీవించడం చాలా చాలా మంచిది. అలాగే రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా కొంత డివైన్ లైఫ్ని లీడ్ చేయడము, టెంపుల్స్కి వెళ్ళొస్తూ ఉండడము, ఇంట్లో కూడా కొంత డివైన్ ఎన్వైర్న్మెంట్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఎవరికి సాక్ష్యాలకు వెళ్ళకుండా ఉండడము, అబద్ధాలు ఆడకుండా ఉండడము, అబద్ధాలాడి మనం లాభం పొందాలని చూడడము, ఒకవేళ అలా లాభం పొందినా కానీ దాని తర్వాత దానికి కొంతవరకు పెనాల్టీ ఇస్తాడు రాహు, కొంత పనిష్మెంట్ని ఇస్తాడు రాహువు. ఈ విధంగా రాహు యొక్క నేచర్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు ఒక్కొక్కసారి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి కనుక మంచి యోగంలో ఉంటే రాహు కూడా యోగకారకుడిలా పనిచేస్తాడు. ఉదాహరణకి రాహు శుక్రుడు నక్షత్రంలో ఉండి శుక్రుడు చాలా మంచి యోగంలో ఉన్నట్టయితే, ఒక మాలవ్యోగం కావచ్చు, ఇతర రాజయోగాల్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని రాహు తన మహాదశలో ఇస్తాడు. యోగకారకుడుగా పనిచేస్తాడు రాహు. అంత బలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. యోగకారకుడుగా చెప్పనప్పటికీ కూడా ఆ స్థాయిలో రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. ఇక నక్షత్రాల విషయానికి వచ్చినట్టయితే సూక్ష్మమైనటువంటి విషయాల్ని
మనం చూడాల్సి ఉంటుంది నక్షత్రాల విషయంలో. ఒక నక్షత్రంలో రాహు ఉన్నాడు అంటే నక్షత్రాధిపతి స్థితి ఎలా ఉంది, అది ఏ నక్షత్రము, ఏ రాశిలో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 9 గ్రహాలకి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రహం యొక్క నక్షత్రంలో అంటే ఆ 3 నక్షత్రాల్లో రాహువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది క్లుప్తంగా తెలియజేస్తాను. మొట్టమొదటి మేషరాశికి వచ్చినట్టయితే అందులో కేతు నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది. కేతువుకి 3 నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. వీటిలో రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తారని చూసినట్టయితే ఈ 3 కూడా అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి. అశ్విని నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి అధిపతి అశ్విని కుమారులు. కొంతవరకు దూకుడు నేచరు, అనుకున్న వెంటనే పనులు అయిపోయినటువంటి ధోరణితో ఒక్కొక్కసారి సక్సెస్ని పొందొచ్చు, తర్వాత ప్రతికూల ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. చాలా ఎనర్జెటిక్ పర్సన్స్గా ఉంటారు. పాస్ట్ లైఫ్లో ఏదైతే వాళ్ళు కర్మల్ని అన్ఫినిష్డ్గా అసంపూర్ణంగా వదిలేసారో దాన్ని కంటిన్యూ చేసేటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహు అశ్విని నక్షత్రంలో ఉన్నట్టయితే. ప్రాపంచిక సుఖాలను ఇవ్వడంలో రాహు ఈ నక్షత్రంలో చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే ఇంకొక నక్షత్రం మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. దానికి నక్షత్రం పితృదేవతలు. ఇది కూడా కేతు నక్షత్రం కాబట్టి అందులో రాహు ఉన్నట్టయితే కొంతవరకు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి అసంపూర్ణమైనటువంటి పనులను పూర్తి చేయడము, తన పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ జన్మలో జీవితంలో పురోభివృద్ధిని చెందడము, ప్రతికూల ఫలితాలు ఉన్నప్పుడు పెద్దలు చేసినటువంటి తప్పులకి వీరు ఈ లైఫ్ టైంలో కొంత శిక్షలను అనుభవించడము, ఇలాంటి రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇక మూలా నక్షత్రానికి వచ్చినట్టయితే అది కూడా అగ్నితత్వ రాశి, గురువు యొక్క ఇల్లు. ఎందుకంటే మఖా నక్షత్రం సింహరాశి, అది రవి యొక్క ఇల్లు. అంటే రవి అనగానే అక్కడ పితృదేవతను సూచించేటువంటి స్థానంగా చూడాలి. అందుకే మన పెద్దవాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితాల్ని మఖా నక్షత్రంలో ఉన్నటువంటి రాహు మనతో అనుభవింపచేస్తాడు సింహరాశిలో ఉన్నప్పుడు. ఇక ధనుస్సు రాశికి వచ్చినప్పుడు అది గురువు యొక్క రాశి. అందులో మొట్టమొదటిదే మూలా నక్షత్రము. మూలా నక్షత్రము అనగానే జ్ఞానానికి సంకేతమైనటువంటి నక్షత్రం. దేన్నైనా సరే రూట్ లెవెల్కి వెళ్ళి సత్యాన్ని తెలుసుకోవాలి అని సూచించేటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. అమ్మవారిని కూడా, సరస్వతీదేవిని కూడా మూలా నక్షత్రం రోజున మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే జ్ఞానానికి ప్రత్యేక ఈ నక్షత్రం. ఇందులో రాహు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఒక సత్యాన్వేషణ చేస్తూ ఉండడం అని లక్ష్యం కలిగి ఉంటారు. రీసెర్చ్ ఫీల్డ్లో ఉండడము, వారికి ధనార్జన కంటే కూడా ఒక రీసెర్చ్ చేసి విషయాన్ని కనుక్కోవడము అనే దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదం, వాళ్ళ పెద్దలు చేసినటువంటి మంచి పనుల యొక్క ఆశీర్వాదం వారికి ఉంది అని మనం గ్రహించాలి. ఆ తర్వాత నెక్స్ట్ గ్రహం వచ్చి శుక్రుడు. శుక్రుడికి భరణి, పూర్వాషాఢ, అలాగే పూర్వఫల్గుని, పూర్వాషాఢ ఈ 3 శుక్రుడు నక్షత్రాలు. భరణి నక్షత్రాన్ని చూసినట్టయితే ఇందులో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. రాజయోగాల్ని, ధనయోగాల్ని పూర్తి స్థాయిలో అనుభవింపచేసేటువంటి రాశి భరణి నక్షత్రం. భరణి నక్షత్రం అందులో రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సాధారణంగా చాలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఆ తర్వాతది పుబ్బా నక్షత్రం, పూర్వఫల్గుని అంటాము. దీనికి బాగా దేవత అధిదేవతగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా భరణి నక్షత్రానికి యముడు అధిదేవత, పుబ్బా నక్షత్రానికి భగ దేవత అధిదైవం. వైవాహిక సుఖానికి చూడాల్సి ఉంటుంది ఈ నక్షత్రాన్ని. అలాగే సాధారణంగా కష్టజీవులుగా ఉంటారు రాహు నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు. స్వయం కృషితో జీవితంలోకి పైకి రావడము, అలాగే విలాసవంతమైన జీవితం గడపాలనేటువంటి ఆసక్తి ఉండడము, సాధారణంగా మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంటుంది. ఇంకొకటి పూర్వాషాఢ నక్షత్రం. ఇది మళ్ళీ ధనుసు రాశిలో వస్తుంది. ఆపహ అంటారు, అంటే నీరు అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రము. జలతత్వం ఉంటుంది కాబట్టి వీరెప్పుడూ కూడా చాలా మంచి వక్తగా పేరు పొందడము, జనాలను ఆకర్షించేటువంటి శక్తి ఉండడము, దానివల్ల వారికి సమాజంలో ఒక మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడము, ఇటువంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. సాధారణంగా శుక్రుడు ఇంట్లో, శుక్రుడు నక్షత్రంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు. ఆ తర్వాత రవి నక్షత్రాన్ని చూసినట్టయితే కృత్తిక, ఉత్తర ఫల్గుని, అదేవిధంగా ఉత్తరాషాఢ ఈ 3 రవి యొక్క నక్షత్రాలు. కృత్తికకి అగ్ని, కార్తికేయుడు అధిదేవతలు. ఇందులో కనుక రాహు ఉన్నట్టయితే కొంతవరకు తమ యొక్క ఈగో వల్ల ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడము, చేసే వృత్తిలో
జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, దానివల్ల కొంతవరకు పొరపాట్లు చేసి దానికి పనిష్మెంట్ అనుభవించడము, ఇలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకే వారు చాలా త్వరగా శత్రువులను కూడా కూడగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫాల్స్ ఈగో వల్ల, ఎక్సెస్ ఈగో వల్ల, అంటే మితిమీరినటువంటి అహంకారం వలన. ఇది వాళ్ళు కొంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం ఉంటుంది. దానికి అర్యముడు అధిదేవత. ఇది కన్యారాశిలోకి వస్తుంది. సింహ కన్యారాశిలో ఉంటుంది. వీరికి కొంతవరకు ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత కొంత ప్రాబ్లమ్స్ ఉండడము, ఫ్యామిలీ ట్రబుల్స్, ఇవి ఎక్కువగా ఉండేటువంటి నక్షత్రంగా చూడాల్సి ఉంటుంది రాహు కనుక ఇందులో ఉన్నట్టయితే. అయితే వీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉండడం వల్ల జీవితంలో వారి యొక్క స్వయం కృషి పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే ఇంకొక నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి విశ్వదేవుడు అధిపతి. అంటే పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రావడము, పితరార్జితం ద్వారా లాభం పొందడము, ఇలాంటి మంచి ఫలితాన్ని ఇస్తారు రాహు కనుక ఇందులో ఉన్నట్టయితే. ఎప్పుడూ కూడా వినూత్నంగా ఆలోచించడము, అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక పంథాన్ని ఏర్పరచుకోవడము, ఇలా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు వారి యొక్క ఆలోచన విధానంతో. ఇందులో రాహు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడని మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రాలు చంద్రుడి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. రోహిణికి బ్రహ్మదేవుడు అధిపతి. ఇందులో ఉన్నటువంటి రాహు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, విలాసవంతమైన జీవితాన్ని, పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి నక్షత్రంగా చూడాలి రోహిణిలో ఉన్నటువంటి రాహువు. విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా వారికి విలాసవంతమైన జీవితం ఉంటుంది కూడా. ఏ స్థాయిలో ఉన్నా కానీ వారికి భోగాలకి, విలాసాలకి లోటు ఉండదు. అంత మంచి ప్లేస్మెంట్ రోహిణిలో రాహువు. కళాత్మక హృదయం ఉంటుంది. కళాకారులుగా రాణించడానికి సహాయపడుతుంది రాహు ప్లేస్మెంట్. హస్త నక్షత్రం చూసినట్లయితే సవితు దేవత అధిదేవత. ఇక్కడ వారికి ఒక నైపుణ్యం, హస్తకళలు నైపుణ్యము ఉండడము సహజంగా వారికంటూ, దానివల్ల వారికి గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ధనాన్ని సంపాదించడము, ఇటువంటి రిజల్ట్స్ని చూడొచ్చు. ఆ కాంబినేషన్స్ కూడా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, కళలు కావచ్చు, ఇతర రంగాల్లో వారి యొక్క నైపుణ్యంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక శ్రవణ నక్షత్రం విషయానికి వచ్చినట్టయితే ఇది మకర రాశిలో ఉంటుంది. సాధారణంగా మంచి వక్తలుగా, రీడర్స్గా, అంటే విషయాన్ని చదివి అర్థం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించడము, ఇటువంటి వాటికి సంకేతం రాహు కనుక ఇందులో ఉన్నట్టయితే. వారి యొక్క జ్ఞానం ద్వారా చాలామందికి వారు సహాయపడము, ఇన్స్పిరేషన్గా ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. మోటివేషనల్ పర్సన్స్ అంటాం చూడండి, మోటివేషనల్ పర్సన్స్, మోటివేషనల్ స్పీకర్స్గా ఉంటారు రాహు కనుక శ్రవణ నక్షత్రంలో ఉన్నట్టయితే. ఆ తర్వాత కుజుడు నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిరకి అధిపతి చంద్రుడు. ఇందులో ఉన్నటువంటి రాహు ఒక మంచి రీసెర్చ్ ఫీల్డ్లో రాణించడానికి సహాయపడతాడు. ఎందుకంటే మృగశిర వృషభం మిథునంలో ఉంటుంది. రెండు కూడా రాహుకు పాజిటివ్ రాశులే. అదేవిధంగా వృత్తిలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, వారికంటూ ఉన్న ప్రత్యేకమైనటువంటి ప్రతిభ ద్వారా రీసెర్చ్ రంగంలో కావచ్చు, చేసేటువంటి వృత్తిలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఆ తర్వాత వచ్చేది చిత్తా నక్షత్రము. విశ్వకర్మ అధిదేవత. అంటే వీరికి ఏదైనా సరే ఒక డిజైన్ చేయడము, కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, ఇలాంటి వాటిల్లో రాణించడానికి రాహు సహాయపడతాడు. చాలా మంచి ఆర్కిటెక్ట్గా పేరు తెచ్చుకోవడం. ఎందుకంటే రాహు అంటేనే ఎప్పుడు కొత్తదానాన్ని కోరుకునేటువంటి ప్లానెట్. అటువంటి గ్రహమైనటువంటి రాహు విశ్వకర్మ అధిదేవతంగా ఉన్నటువంటి చిత్తా నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే తమకున్నటువంటి క్రియేటివ్ టాలెంట్తో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒక ఆర్కిటెక్ట్గా కావచ్చు, డిజైనర్గా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ రంగంలో చూసినట్టయితే కంప్యూటర్ డిజైనింగ్, గ్రాఫిక్స్, ఇటువంటి రంగాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి సహాయపడతాడు రాహువు. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రము. వసుదేవత అధిదేవత, వసువులు అంటాము. ఇది కూడా కుజుడు నక్షత్రము. ధనిష్ట అంటేనే ధనాన్ని పెంపొందించేటువంటి నక్షత్రము. ఇందులో రాహు ధనయోగంలో కనుక్కున్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ధనం, అంటే ఒక మిలియనీర్గా ఇలాగ చేయడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్ రాహు యొక్క ధనిష్ట నక్షత్రం ప్లేస్మెంట్. అయితే అటువంటి యోగాలు అనేవి ఉండాలి, రాహు అందులో ఉండాలి.
ధనాన్ని శాసించే స్థాయిలో వారు ఉంటారు. ఆ తరువాత సొంత నక్షత్రము రాహుది ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్రకి రుద్రుడు అధిదేవత. ఆరుద్ర నక్షత్రం అనేది మిథున రాశిలో పూర్ణ నక్షత్రము. చాలా మంచి ఫలితాలను ఇస్తారు రాహు ఆరుద్ర నక్షత్రంలో. అంటే మెటల్స్ దీనికి సంబంధించిన వృత్తుల్లో. అది అధోముఖ నక్షత్రం కాబట్టి బోర్వెల్స్ వేయడము, గనులు తవ్వి అందులోంచి జెమ్స్ను తీయడము, ఇలాంటి వాటిలో మైనింగ్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిలో రాహు మంచి సక్సెస్ని ఇస్తాడు. ఆ తర్వాత స్వాతి నక్షత్రము వాయువు అధిదేవత. ఇందులో రాహు చాలా యాక్టివ్గా ఉండడము, అలాగే ధనాన్ని సంపాదించాలి, పేరు ప్రఖ్యాతం సంపాదించాలి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తూ ఎప్పుడూ డైనమిక్గా ఉంటూ వచ్చేటువంటి అవరోధాలను దాటుకుంటూ ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రాహువు చాలా సహాయపడతాడు జాతకుడికి. ఆ తర్వాత శతభిష నక్షత్రము హీలింగ్ సంబంధమైనటువంటి నక్షత్రము. ఆస్ట్రాలజీ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, ఒక సర్జన్గా, డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి రాహు ఈ నక్షత్రంలో చాలా బాగా సహాయపడతాడు. అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి సైకియాట్రిస్ట్గా కావచ్చు, ఒక మంచి సర్జన్గా కావచ్చు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి రాహు ఈ నక్షత్రంలో స్పెసిఫిక్గా చాలా సహాయపడతాడు. ఆ తర్వాత ఈ గురువు నక్షత్రాలు చూసినట్టయితే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. పునర్వసుకి అదితి అధిదైవము. ఇందులో ఉన్నటువంటి రాహువు కొంతవరకు మంత్ర సాధన, శాస్త్ర విచారము ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ని కలగజేసి జీవితంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండడానికి హెల్ప్ చేస్తాడు రాహువు. అంటే వారి పూర్వీకులు ఏదైతే ఒక అసంపూర్ణమైనటువంటి కార్యాన్ని, దైవ కార్యాన్ని వదిలేశారో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసి పూర్తి చేయడము, ఇలాంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు పునర్వసు నక్షత్రంలో. ఆ తర్వాత విశాఖ నక్షత్రం, దానికి ఇంద్రుడు అదే దేవత. ఇది కూడా రాహుకి చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. పేరు ప్రఖ్యాతులకి, ధన సంపాదనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ వైవాహిక సౌఖ్యం విషయంలో కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇక పూర్వభద్ర నక్షత్రం కజేక పదుడు అధిదేవత. ఇది కుంభరాశిలో అలాగే మీన రాశిలో ఉంటుంది. ఈ రెండు రాశుల్లో ఉన్నప్పటికీ గురువు నక్షత్రం కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహు ఈ రెండు రాశుల్లో. కుంభంలో, మీనంలో రాహు ఎప్పుడు మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే కొంతవరకు జీవితంలో ఇనీషియల్గా కొంత స్ట్రగుల్స్ అనుభవించి తర్వాత జీవితంలో గుణపాఠాల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి మంచి ఫలితాలని ఇస్తాడు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే శని నక్షత్రం పుష్యమి, అలాగే అనురాధ, ఉత్తరాభాద్ర. ఇందులో కూడా శని నక్షత్రంలో కూడా రాహు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా స్ట్రగుల్స్ని సూచిస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్. పుష్యమి నక్షత్రానికి బృహస్పతి అధిదేవత. ఒక మంచి పొలిటికల్ పవర్ని ఇవ్వడంలో రాహు యొక్క ప్లేస్మెంట్ పుష్యమి నక్షత్రంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ రంగంలో ఐఏఎస్ ఇటువంటి స్థాయిలో పనిచేయడము, ఇలాంటి వాటికి రాహు యొక్క ప్లేస్మెంట్ చాలా సహకరిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం విషయానికి వచ్చినట్టయితే మిత్ర దైవము అధిదైవము. ఇందులో రాహు కొంతవరకు సామాజిక జీవిగా ఉండాలని ఇష్టపడము, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడము, సోషల్ సర్కిల్ మెయింటైన్ చేయడము, స్నేహశీలిగా ఉండడము, ఇటువంటి ఫలితాన్ని మనం చూడాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల వీళ్ళు ఎక్కువగా సహాయం పొందుతూ ఉంటారు. వారి యొక్క తెలివితేటలతో వృత్తిలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇంకా ఉత్తరాభద్ర నక్షత్రం విషయానికి వచ్చినట్టయితే అది మీన రాశిలో పూర్ణ నక్షత్రం కాబట్టి ఇది శని నక్షత్రము. అది జలతత్వ రాశి, మీనరాశి. ఇందులో ఉన్నటువంటి రాహువు కొంతవరకు సీక్రెటివ్ నాలెడ్జ్ ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, సీక్రెట్ ఏజెంట్స్గా పనిచేయడం, గవర్నమెంట్కి విదేశీ ప్రయాణాల ద్వారా లాభాన్ని పొందడము, విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తాడు రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే బుధుడి నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేషకి నాగులు అధిదేవతలు. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు మంచి ధనయోగాల్ని, రాజయోగాల్ని ఇచ్చినప్పటికీ కూడా చంద్రుడు లేనటువంటి కర్కాటకంలో ఉండడం వలన బుధుడి నక్షత్రంలో రాహువు కొంతవరకు మానసిక సమస్యల్ని ఇవ్వడం అనేది నెగిటివ్ సైడ్ అయితే, అద్భుతమైనటువంటి తెలివితేటలతో రాణించడము, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు ఆశ్లేష నక్షత్రంలో. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రంలో రాహువు అంటే సీక్రెట్ యాక్టివిటీస్, స్పై ఏజెంట్,
ఇలాంటి వృత్తుల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి రాహు ఆశ్లేష నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఇంకొక నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. దీనికి ఇంద్రుడు అధిదేవత. జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు వృశ్చిక రాశిలో ఉంటాడు కాబట్టి ఇది కూడా ధనయోగాల్ని రాజయోగాల్ని బాగా ఇవ్వగలిగినటువంటి ప్లేస్మెంట్ రాహుకి. అయితే రాహువు నీచలో ఉండడము, అలాగే అది కుజుడిల్లు అవడం వలన జీవితంలో వృత్తిలో వ్యాపారాల్లో స్ట్రగుల్స్ ఎక్కువగా ఉండి వాటిని దాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రంలో కనుక రాహు ఉన్నట్టయితే వృశ్చిక రాశిలో అయితే చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడము, పేరు ప్రఖ్యాతులు సంపాదించడము అనేది ఇస్తాడు రాహు జ్యేష్ఠ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఇక రేవతి నక్షత్రంలో కనుక రాహు ఉన్నట్టయితే ఇది మీనరాశిలోకి వస్తుంది. పూర్ణ నక్షత్రము. మీనరాశిలో రేవతి నక్షత్రంలో రాహు యొక్క ప్లేస్మెంట్ జల సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి, విదేశీ వ్యాపారాలు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో స్థిరపడము ఇటువంటి వాటిలో రాణించడానికి చాలా సహాయపడేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. అలాగే జల సంబంధమైనటువంటి వ్యాపారాలు కావచ్చు, ఫిషరీస్, అలాగే సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వృత్తి వ్యాపారాలు, ఇలాంటి వాటిలో రాహు చాలా మంచి అభివృద్ధిని ఇస్తాడు రేవతి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఈ రేవతి నక్షత్రానికి పూష అధిదేవత. గురువిల్లు అలాగే బుధుడి నక్షత్రమైనటువంటి రేవతిలో కనుక రాహు ఉన్నట్టయితే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఈ విధంగా రాహువు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి రాశ్యాధిపతి కూడా మంచి యోగంలో ఉంటే దానికి సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు రాహువు. అయితే ఎప్పుడు కూడా రాహు మహాదశ ఎంత యోగించినా కానీ ఇందాక చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా మటుకు అనుకోని కొన్ని దుర్ఘటనలు కావచ్చు, ప్రతికూల ఫలితాలను నివారించుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.